ఎట్లా పడతారు? 10 సంవత్సరాల పిల్లలు, చిన్న పిల్లలు అంటే వాళ్ళు ఏం భక్తి, నారదముని ఏం ఉపదేశించిండు, వాల్మీకి ఏం ఉపదేశించిండు, ప్రహ్లాదుడికి ఏం ఉపదేశించిండు, కానీ వాళ్ళు మహాత్ములే కూర్చున్నారు. సంత మహాత్ములే ఆశీర్వాదం ఎలా ఉంది? ఇట్లా పటిష్టంగా వాళ్ళలాగా తయారైంది. ఉపదేశం అంటే అది, దీక్ష అంటే అది, వాళ్ళ కృప అంటే అది నిజమైంది, విలువలే. అసలు భక్తి అంటే అది. జనవై వేసింది భక్తి, 20 వేసింది భక్తి, ప్రహ్లాదు వేసింది భక్తి, సావిత్రి వేసింది భక్తి, జ్ఞానం, విడుదల వాళ్ళు వాళ్ళ జీవితాంతం విడుదల ఇట్లనే పట్టుకున్నారు. భక్తి, ఒక్క భక్తి మనసులో వారి వారి అనుభవాలసారంగా నిరాకార ఈశ్వరుడు అనేక నామాలు ఇచ్చారు. నామం అంటే పేరు, నామం అంటే ఇట్లా పెట్టడం నామం కాదు. నామం అంటే ఏంటి? 3 నామాలు పెట్టడం కాదు. నామం అంటే పేరు. మన భాష అనేక నామాలు అంటే అనేక పేర్లు ఇచ్చింది దేవుళ్ళకు. ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్ని కోట్ల పేర్లు ఉన్నాయి. ఎవరికి? ఆత్మ. అక్కడ జీవికే పేరు పెట్టింది కదా, జీవం లేని పేరు ఎట్లా పెట్టద్దండి? ఇదో ఇది మైకు, దీనికి ఒక పేరు, ఇది పుస్తకం, దీనికి ఒక పేరు, ఇది టేబుల్, దీనికి ఒక పేరు. అలాగే మనం మనిషికి ఒక పేరు పెట్టింది మన అమ్మ నాన్న. ఎందుకు? గుర్తించాలి. మన పేరు పెడితే పేరు పెట్టి పుస్తకం తెలియదు, లేకపోతే అందరి పేరు ఒకటి ఉంటే ఎవరైనా సరే గుర్తించడానికి నామాలు పేరు పెట్టిండు. వీటన్నింటి మూలం ఆత్మనే. పేర్లన్నింటికి, నామాలన్నింటికి మూలమేది? ఆత్మ. ఆత్మ ఉంటేనే ఇన్ని పేర్లు పెట్టిండు. ప్రాణం ఉంది, అందరిలో ప్రాణాలు ఉన్నాయి. అందరికి మంచిగా ఒక పేరు ఉంది. నాకు ఒక పేరు, నీకు ఒక పేరు, వృక్షాలకు ఒక పేరు. అంటే దానిలో ఏమున్నది? వృక్షంలో బీజం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ఉంటేనే ఆకులు నిగనిగలాడుతున్నాయి, చెట్లు కాయలు పండిస్తున్నాయి. మనలో ప్రాణం ఉంటేనే కళ్ళు చూస్తున్నాయి, నిగనిగలాడుతున్నాం, కలకలలో జీవం ఉన్నది కాబట్టి. లేకపోతే దప్పలాగా ప్రాణం లేదు. అందుకని జీవుడే దేవుడు అన్నారు. జీవుడే దేవుడు. వాళ్ళు ఆ విధంగా అయ్యారు. మహాత్ములు జీవుడిని దేవుడిగా చేశారు. మనం జీవుడిని జీవుడిగానే చూస్తున్నాం, మనుషులు దేవుడిగా చూస్తలేము. ఎందుకంటే మనం